ఫ్రెండ్స్, చందు లోహిత మీద ఫైర్ అయ్యాడు. అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. అంటాడు వాళ్ళకంటే పెద్దోళ్ళు, వాళ్ళకి బుద్ధి లేదు వాళ్ళంటే అంటారు. నువ్వు చదువుకున్న దానివే కదా, నువ్వు అలా ఎందుకు చేసావు, ఇంకోసారి కానీ చిన్నిని ఇలా చేసావనుకో నేనేం చేస్తానో నాకు తెలియదు అని మ్యాడీ చెప్పేసి చిన్నిని తీసుకొని, చిన్నికి ఎవరు లేరు అనుకుంటున్నావా, చిన్నికి నేనున్నాను, ఎవరేమన్నా చిన్నిని చూసుకునేదానికి నేనున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. తర్వాత వరుణ్ అంటాడు, వేరే వాళ్ళు అయితే చెంప వలగొట్టేవారు, నేను నీ భర్తను కాబట్టి ఊరుకున్నాను, లేకపోతే చెంప వలగొట్టేది, అందరు ఉన్నారని కొట్టలేకపోతున్నాను పద అని తీసుకెళ్ళిపోతాడనమాట. వాళ్ళ అన్న చూస్తాడనమాట, షాక్ అయిపోతాడు. లోకి వాళ్ళ అన్న చూసి షాక్ అయిపోతా అంటే లోహిత మన మ్యాడీ వాళ్ళ బావని పెళ్లి చేసుకొని ఇక్కడనే ఉందన్నమాట అని అంటాడు. ఎక్కడున్నాడని చిన్ని వెతుకుతాడు అనమాట. అయ్యో లోహి పెళ్ళయిందని ఏమనుకున్నాడేమో అని అనుకుంటుంది అనమాట. అనుకొని వెళ్ళి చందు దగ్గరికి వెళ్తుంది. ఏంటి లోహి పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు అని అంత గురించి తెలిసే కదా చందు, తనకు అనుకున్నదంటే అది జరగాల్సిందే అని అనుకుంటుంది. అది మంచిదైనా చెడుదైనా అని అనుకుంటుంది అనమాట. ఎలాగోలాగో పెళ్లి చేసుకుంది వరుణ్ని అని జరిగిందంతా చెప్తుంది అన్నమాట. ఇలా పెళ్లి చేసుకుంది లోహిత అని అంటానమాట. అంటే అది స్వార్థవంతురాలని తెలుసు, డబ్బు పిచ్చిదని తెలుసు, కానీ ఇంతగా పెళ్లి గిట చెప్పకుండా ఇలా చేసుకుందంటే నేను ఊహించలేకపోతున్నాను అని చందు గిట చాలా చెప్పాను చందు మారమని, కానీ తను మారలేదు. అలాగే చందు నిజం చెప్పమని గిట చెప్పాను, కానీ వినలేదు. నన్నే ఉల్టా నన్నే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టాలని చూస్తుంది చూడు, నా మీదనే కోపపడుతుంది అని అంట. ఏం చేస్తాడు, తనని వెళ్ళి తిట్టడానికి వెళ్తే మన చిన్ని ఆపుతుంది అనమాట. వద్దు చందు, ఇప్పుడు ఏమి అనకు, మళ్ళీ తన సంసారం ఖరాబ్ అవుతుంది, ఏమనకు, తను ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడు అంతే అని అంట. మ్యాడీ వస్తుండు, మ్యాడీకి ఏం తెలియద్దు సరేనా అని అంటే సరే అని చెప్తాను అనమాట. మ్యాడీ రాగానే శ్రేయ ఎలా ఉంది అని అంటే శ్రేయ పరిస్థితి క్రిటికల్గా ఉందంట, తను ఎలాగోలాగో కోలుకుంటే చాలు అని అంటాడనమాట చిన్ని. శ్రేయ ఇలా చేయడం తప్పు, నీకు ఆల్రెడీ పెళ్ళయిందని తెలిసి ఇలా చేయడం తప్పు అంటే శ్రేయ తప్పు కాదు, మా ఇంట్లో తప్పు, చిన్నప్పటి నుంచి నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పడం తప్పు, అలాగే పెళ్ళైన తర్వాత నన్ను చిన్నిని విడగొట్టి పెళ్లి చేయాలన్నది తప్పు అని అంటాడనమాట. తర్వాత మా చిన్ని వాళ్ళ అమ్మ చంపిందని భ్రమలో ఉన్నారు వాళ్ళు, నాకే అర్థం అవ్వట్లేదంటే నాకు అర్థమైంది మ్యాడీ, మా అమ్మ నిర్దోషి అని తెలిసే వాళ్ళు మారిపోతారు అని అంటారు. తర్వాత చందు ఇగో వీళ్ళే చూడు వెతకపోయినరు అని అంటారు అనమాట. అనగానే అయితే శ్రేయని కోలుకున్న తర్వాత వాళ్ళని ఎక్కడున్నాడో వాళ్ళని పట్టుకొని అంకుల్ ఎక్కడున్నాడో పట్టుకోవాలి అని అనుకుంటారు అనమాట. వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ నాన్న కాల్ చేస్తాడు అనమాట. నాన్న కాల్ చేస్తున్నాడు అంటే సరే శ్రేయ గురించి ఏం చెప్పకు, బాధపడతాడు అని అంటారు అనమాట. హలో నాన్న అని అంటే ఎలా ఉన్నారమ్మా అంటే బాగున్నామని అంటాడు. తర్వాత లాయర్ గురించి తెలిసిందా అంటే అంటే మన మ్యాడీ తీసుకొని ఎలా ఉన్నారు అంకుల్ అంటే బాగున్నాను అని అంటాడు అనమాట. అనగానే లాయర్ గురించి తెలిసిందా అంటే మేము వెళ్ళగానే అక్కడ నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు, ఎవరు తీసుకెళ్లారో మీకు తెలుసా అంకుల్ అని అంటే ఇంకెవరు తీసుకెళ్తారు, దేవగాడే తీసుకెళ్తాడని మనసులో అనుకుంటాడు. అనుకోగానే చెప్పండి అంకుల్ మీకు ఏమైనా తెలుసా అని అంటే నాకు తెలియదు బాబు, ఎవరు తీసుకెళ్ళినో నాకు తెలియదు అని అంటాడు అనమాట. ఒకవేళ తెలిస్తే చెప్పండి అంకుల్, కొంచెం ఆలోచించని చెప్పండి, మేము గిట వెతుకుతాం, మీరు గిట చెప్పండి అంటే సరే నేను గిట వెతుకుతానని ఫోన్ పెట్టేస్తాను. లోకి ఫోన్ వస్తుంది అనమాట. ఫోన్ చేస్తుంటే కట్ చేస్తుంది అనమాట. ఎందుకు కట్ చేస్తున్నావు, ఎవరు అర్జెంట్ అయ్యిండొచ్చు మాట్లాడు వెళ్ళు అని అంటే హలో అలా అంటే సిగ్నల్ రావట్లేదు, అటు వెళ్ళి మాట్లాడతానంటే అటు వెళ్ళి మాట్లాడితే వాళ్ళ అన్న వస్తాడు అనమాట. అంటే నువ్వు వేరే నెంబర్తో కాల్ చేసావంటే నా నెంబర్తో లిఫ్ట్ చేస్తలేవు కాబట్టి నేను వేరే నెంబర్తో కాల్ చేశానంటే ఏంటి చెప్పు అని అంటది అనమాట. బుద్ధి ఉందా నీకు, తిడతాడనమాట. తిడతాడు, పెళ్లి చేసుకున్నావు, అబద్ధాలతోటి చెప్పి పెళ్లి చేసుకున్నావు, ఎప్పుడైనా నిజాలు చెప్పి తెలిస్తే నీ సంసారం అనేది కూలిపోతుంది అని అంటే కూలిపోని నీకెందుకు, నువ్వెందుకు అడుగుతున్నావు అని అంటది అనమాట. అనగానే అతని కోపం వస్తుంది, నేను ఎవరు నమ్మి నువ్వు అని అంటది. గొప్పింటికి కోడలైనందుకు ఆనందపడాలి కానీ ఇలా తిడుతున్నావేంటి అని అంటే నువ్వు మంచిగా పెళ్లి చేసుకుని ఉంటే నేను ఆనందపడేదాన్ని, కానీ నువ్వు అన్ని అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్నావు, అలాగే నాకు అమ్మకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు అని అంటే అమ్మ అన్న ఓన్లీ పెంచి పెద్ద చేయడం వరకే, ఆ పెళ్లి విషయం నా సొంత నిర్ణయం, నేను నచ్చినట్లు నేను చేసుకుంటాను అని అంటే నీకు నచ్చినట్లే నువ్వు చేసుకో, కానీ నీ అబద్ధాల వల్ల ఒక మంచి బాధపడుతున్నాడంటే బాధపడితే పడని, నువ్వేం చేస్తావు అంటే ఏం చేస్తానా, నేను వెళ్ళి నీ నిజం రూపం మొత్తము వరుణ్కి వెళ్ళి చెప్తాను అని చెప్తానా, నువ్వు ఇంటి నుంచి రాలేవు, డబ్బు పిచ్చితో ఒక గొప్ప వాళ్ళని పెళ్లి చేసుకోవాలని అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకుంది నిన్ను అని చెప్తాను వరుణ్ కనంటే లోహి అంటది సరే తరకోడి ఆ చేతితోటే తరకోడి గిట పెట్టుమని చెప్పు అని అంటే తరకోడి ఏంటి అంటే నువ్వు నిజం చెప్పిన నెక్స్ట్ నిమిషమే నిన్ను ఈ గోడకు నా తల కొట్టుకొని నేను చచ్చిపోతాను అని అంటది. వరుణ్ వస్తాడనమాట. వరుణ్కి చెప్పేసి ఇప్పుడు పిలుస్తా వరుణ్ కర్రా అని పిలుస్తాడు అనమాట. వరుణ్ వస్తాడనమాట. వాళ్ళ అన్న భయపడిపోతాడు ఎక్కడ ఇది చచ్చిపోతుందో అని. అయితే ఇప్పుడు చెప్పు అని అనమాట. నా పేరు చందు అండి, నేను శ్రేయ వాళ్ళ కాలేజ్లో పనిచేసేవాడిని అని అంటాడు. అవును తొందరగా కోరుకోవాలి నా చెల్లి అని అంటాడు అనమాట. అంటే తొందరగా కోరుకుంటుంది అంటే మన లోకి అంటే థ్యాంక్ యూ సో మచ్ ఇలా కన్సల్ట్ చూపించినందుకని ఇక మన వరుణ్ని తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట.
నాగవల్లి లోపలికి వస్తుంది, శ్రేయ దగ్గరికి వచ్చేసి అవుతాయ పర్ఫార్మెన్స్ బాగా చేశానంటే బాగా చేసావు, ఇంకా ఇంకా మంచి చెయ్యి, అప్పుడు మీ బాబాని మెడలో తాళి కట్టేస్తాడు, అప్పుడు నువ్వు మంచిగా పెళ్ళి అయిపోతుంది, అప్పుడు నీ మంచిగా ఉండొచ్చు అని అంటది అనమాట. అనగానే డాక్టర్ వస్తారన్నమాట. చాలా కిటికలుగా ఉన్నదని చెప్పండి, అసలు కోమా నుంచి బయటికి రాలేదని చెప్పండి అని అంటది అనమాట నాగవల్లి. అనగానే బయటికి వస్తుంది. ఎలా ఉంది వద్దినా అని అంటే ఏం పలుకోట్లేదు అని అంటదన్నమాట. డాక్టర్ వచ్చి చాలా కిటికలు ఉంది, అసలు కోమాల నుంచి ఇంకా బయటికి రాలేదు, అసలు బతుకుతుందో లేదో అని అంటది. అనేసరికి మన వసంత చాలా యాక్టింగ్ చేస్తుంది కదా, ఇక ఏడుస్తుంది అనమాట. ఫుల్ ఎట్లా ఏడుస్తుంది అంటే నా బిడ్డని వదిలి నేను ఉండలేను, నేను కూడా చచ్చిపోతా అని అన్నారు అనమాట. ఇప్పుడు ఎవరు చూడాలనుకుంటారో వెళ్ళి చూడండి అంటే వెళ్ళి చూస్తారు అందరూ. చూడగానే మన చిన్ని వెళ్ళి చూడడానికి వెళ్తే వసంత ఏం చేస్తుంది, చిన్ని నువ్వు ముట్టుకోకు, నువ్వు అవసరం లేదు అని, నువ్వు బయటికి వెళ్ళిపో అని అంటది. బయటికి వెళ్ళిపోతుంది పాపం. వెళ్ళిపోగానే మ్యారీకి అంటది అనమాట, మ్యారీ ఒక పని చేయాలి నువ్వు అంటే, ఏం చేయాలి అత్తయ్య అని అంటే, ఏం లేదు, తన చివరి కోరిక తను నిన్ను పెళ్లి చేసుకొని పిల్లలు కన్నామని అనుకుంది, కానీ ఇప్పుడు చనిపోవాలనుకుంటుంది కదా, ఆఖరి కోరిక తన మెడలో తాళి కట్టేసి అని అంటది అనమాట. అనగానే సీరియల్ అయిపోతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.